చేశాడు. రాజశేఖర రెడ్డికి జగన్కి తేడా ఏంటంటే ఓ బలమైన లీడర్ని జిల్లాల్లో తయారు కానిలా జగన్ మొత్తం వన్ మ్యాన్ ఆర్మీగా నడిపాడు. రాజశేఖర రెడ్డి జిల్లాల వారి లీడర్షిప్ చేశాడు. అంటే ఎన్టీ రామారావు ఫార్ములాకి రివర్స్ ఫార్ములాని రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు జిల్లాను ఒక బలమైన నాయకుడి చేతిలో పెట్టి మిగతా వాళ్ళని గెలిపించే బాధ్యత అంతా వాళ్ళ చేతికి పెట్టేవాడు. దాన్ని చంద్రబాబు నాయుడు దెబ్బకొట్టారు. ఎందుకు అప్పుడు వాళ్ళల్లో బలమైన లీడర్లు అయ్యి తనకే ఎదురు తిరుగుతారు ఎన్టీఆర్ నుంచి యువతలకు వచ్చినప్పుడు అని. దాన్ని గ్రహించిన రాజశేఖర రెడ్డి జిల్లాకు బలమైన లీడర్ అనేటటువంటి వ్యవస్థ మంచిదని భావించి అతను అట్లా ఎంకరేజ్ చేసుకొచ్చాడు. ఒక్కో జిల్లా ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పుకుంటూ పవర్ఫుల్గా తయారు చేసుకొచ్చాడు. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా కొనసాగించుతున్నారు. ఇప్పుడు మన 14 తర్వాత చూసుకుంటే బాబు కూడా కొనసాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి అట్లాగే జిల్లాకు బలమైన నాయకుడిని ఎస్టాబ్లిష్ కానీ ఇప్పుడు జిల్లా బలమైన నాయకుడు అంటే పెద్దిరెడ్డికి ఇచ్చినటువంటి ఇది ఇంకెవరికి ఉంది అసలు రాష్ట్రంలో? అంటే అది కూడా ఆ ఏరియా వరకు పెద్దిరెడ్డి బొత్స వీళ్ళిద్దరికి వాళ్ళ జిల్లా వరకు అవకాశం ఇచ్చాడు. మిగతా వాళ్ళందరినీ నియోజకవర్గానికి పరిమితం చేశారు. విశాఖపట్నానికి ఒక బలమైన ఎట్లాగా ఉంటుందంటే ఇవన్నీ వ్యాపార పారిశ్రామిక వర్గాలు ఉన్న చోట దాన్ని ఏమంటారు లోకల్గా ఒక డమ్మీని పెట్టి ప్రతిదానికి పైకి వెళ్ళాలనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. అవును, కష్టం. ఇప్పుడు గంట దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది. అవును.